ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం ఏప్రిల్ 12th ఏప్రిల్ నుండి అంటే 2026 18th ఏప్రిల్ 2026 ఈ వారం రోజులు కూడా 12 రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాలు ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి రవి బుధ కుశలు ఉన్నారండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలంటే రవి బుధుడు నీచలో ఉన్నాడు. సరే, రవి కూడా మారిపోతున్నాడు. అంటే ఇంజనీరింగ్ విద్య మాత్రం బాగా వస్తుందండి. కాకపోతే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజశేనులు ఉన్నారంటే దెబ్బలు తగిలిచ్చేస్తూ ఉంటారు, ముఖానికి కానీ లేకపోతే కాళ్ళకి పాదాలకు కానీ. అది మీరు ఎక్కడైనా సరే బాడీ మీద దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉందండి. కుజశేనుల వలన నీటి వల్ల ప్రమాదము, రోడ్డు మీద ప్రమాదము ఉన్నాయి. అగ్ని వలన కూడా ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. కుజశేనుల కాంబినేషన్ మీరు రాశిలో ఉండడం వల్ల ఎప్పుడు కోపంగా ఫైరీగా ఉంటారు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ముఖ్యంగా శని వలన ఏమో టెన్షన్స్ పడుతుంటారు. అదే కనుక శని కుజులు కొంతమంది మీ లగ్నం వారికి అయితే మీ రాశి వారి ఇక్కడ సంయమనం కలిగి ఉంటారు. తొందరపాటుతనము, ఆవేశాలు ఉండడానికి అవకాశాలు తక్కువ. కానీ కుజుడు ఆవేశపరుడు. శని కూడా కోపాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయండి. తీవ్రమైన కోపాలు కూడా ఉండడానికి అవకాశం ఉండేది. కానీ సంయమనము పండించండి. అంటే ఎక్కువగా కామ్గా కూల్గా ఉంటే సరిపోతుంది. కోపం వద్దు. ధనప్రాప్తి బాగా ఉందండి మీకు. అంతేకాకుండా రవి కూడా ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి కుటుంబ పరంగా మీకు బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. బంధువులు బాగుంటారు, ఎక్కువగా మాట్లాడుతుంటారు, ముఖ వర్చస్సు పెరుగుతూ ఉంటుంది. శుక్రుడు వలన ఆభరణ ప్రాప్తి, కంఠధ్వని, ఎక్కువగా గాయకులకి పాటలు పాడే శక్తి, అవకాశాలు, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా 4th భావంలో గురుడు కేంద్రాధిపత్య పాపి అనే అవసరం లేదండి. గురుడు మీకు ఏం చేస్తాడు? చదువునే ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు, వాహన సౌఖ్యాన్ని, ఆభరణాలు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తల్లి గారికి బాగుంటుంది. విద్యలో రాణిస్తారు. మీరు ఏ యూనివర్సిటీలో సరే విద్యలో రాణించి ఆ యూనివర్సిటీకి వెళతారు. చాలా సుఖపడే గీత బాగా ఉందండి. రైతులకు కూడా బాగుంది. సంతానం వల్ల మీకు ఏమాత్రం ఇబ్బంది లేదు, పర్ఫెక్ట్గా వాళ్ళు బాగుంటారు. ముఖ్యంగా కేతు వలన ధన ప్రాప్తి కలగడము, సక్సెస్ అవ్వడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు, లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలవంతంగా ఉండడానికి అవకాశాలు ఉండడము జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏమంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు ఉండడము, వివాహాది వేడుకలు ఆలస్యమైపోతూ ఉండడము, లేడీస్ చెప్తున్నారండి. వివాహాల ఆటంకాలు ఏర్పడము, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, మీకు కూడా చిన్న అంటే మీకంటే భార్యాభర్తలు కాకుండా మీకు కూడా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. గురుడు అష్టమస్థానం చూడడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. సడన్ గెయిన్స్ ఉంటాయి మీకు. అలాగే లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి విజయం సాధించడానికి అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి, ఉన్నతమైన విద్య రీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. ఉద్యోగ పరంగా మీరు బాగా సక్సెస్ అవుతారండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న, విద్యా సంస్థలో ఉన్న, దేవాలయాలకు అధికారిగా ఉన్న, అర్చకత్వంలో ఉన్న మీరు బ్రహ్మాండంగా ఉంటారు. చాలా కలిసి వస్తుంది మీకు అని ఖచ్చితంగా చెప్పేయచ్చు. మీకు గురుదృష్టి ఉంది. అలాగే అశ్వసంపద, అశ్వాల మీద ప్రయాణం చేయడం, గుర్రాలంటే ఇష్టపడడం, అది చాలా ఎక్కువ ఉంది మీకు. ఎందుకంటే 1000 భావంలో రాహు గురుదృష్టి ఉంది కాబట్టి కుటుంబంలో పీడ అవి అంటాం కదా, పశు నష్టము, మీకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం, అవన్నీ రాహు వలన ఇస్తూ ఉంటాడు. దూర బంధువులు చనిపోతూ ఉంటాయి. కానీ గురుదృష్టి ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా వాతావరణంలో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వాడరేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు, మీ ఫ్రెండ్స్ జాతకాలు, మీ పిల్లలు కానీ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే జాతకాలు తెలుసుకోవాలంటే, అర్థం ఏంటంటే చదువు విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, లేకపోతే మీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ, లేకపోతే మీకు సంతానం విషయంలో కానీ, జాబ్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కానీ, కొన్ని అన్ని రకాలైన విషయాలు మీకు జాతకంలోనే పొందుపరచబడి ఉంటాయి. వాటిల్ని తీసి మనం చెప్పగలగాలి. సో మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే ఖచ్చితంగా దశలు, విదశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు వేసి అప్పుడు మీకు జాతకాలు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇంతకుముందు ఎలా జరిగింది, అవన్నీ కూడా మీకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయి, ఇవన్నీ కూడా జాతకాలు చూసి చెప్పచ్చు. మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి కింద నెంబర్కి ఫోన్ చేయండి. చాలామంది విదేశాల్లో ఉన్నవారు కూడా చాలామంది చెప్పించుకుంటారని ముందర అమెరికా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎక్కువ మంది అమెరికా నుంచి కూడా ఫోన్ చేస్తుంటారు.
అదేవిధంగా దుబాయ్, లండన్, వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారు. చాలా వాళ్ళకి ఇష్టపడుతుంటారు, వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. నేను చెప్పినవన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం. వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చెప్పించుకుంటారు కూడా. అది పక్కా పెడతాం. ఏదైనా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేయండి. డైరెక్ట్గా నేను మీతోనే మాట్లాడతా. కొన్ని సందర్భాల్లో నేను మీకు ఇలా షూటింగ్స్లో ఉండడం వల్ల మీరు టచ్లో ఉండకపోవచ్చు. మీకు వాట్సాప్ నెంబర్ ఇదే ఉంది. ఈ వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీకు ఏం కావాలి అన్నీ నేను కనుక్కుంటాను. అంతే కదండి, మీకు వాస్తు సంబంధించినటువంటి ఏమైనా సలహాలు కావాల్సి వచ్చినా, వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఇటువంటివన్నా కూడా మీకు అడగండి. నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా ఎవరి పేరున ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అని కూడా చాలామంది డౌట్లు వస్తూ ఉంటాయి. తూర్ప, పడమర, ఉత్తరమా, దక్షిణమా, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంటాయి అని మనం అంటుంటాం కదా. అది కూడా మనం చెప్పడానికి అవకాశం ఉందండి. మీకు ఏమాత్రం అవకాశం, దేని గురించి ఫీజులు ఏం తీసుకోను చెప్పడం వలన సరే, అది పెద్ద ప్రాబ్లం కాదనుకోండి. అది మనం ఈ విధంగా మనకు ఉంటుంది. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు 12 నుంచి 18 తారీఖు వరకు కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏంటి, ఈ ప్రాబ్లం శని వలన, కుజుడు వలన, మనకి రాహు వలన, కేతు వలన కూడా, కాలసర్ప దోషం వలన కూడా చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. కాలసర్ప దోషం వలన, కుజశనుల వలన కూడా ఈ యుద్ధాలు జరగడము, దేశాల మధ్య యుద్ధాలు జరగడము, రాజకీయ రంగంలో పదవులు ప్రాబ్లమ్స్ రావడము, ఇలా చాలా పదవీ గండాలు ఉండడము కారణం కూడా మన ఈ మధ్య వచ్చిన చంద్రగ్రహణం వలన, అంతకుముందు వచ్చిన సూర్యగ్రహణం వలన, చంద్రగ్రహణం వలన, అంతేకాకుండా కాలసర్ప దోషం వలన, కుజశనుల వలన ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతకాలం ఉండదండి ఈ ప్రాబ్లమ్స్. మనం ఏం చేయాలి? శని కుజులు బారి నుండి తప్పించుకోవాలనుకుంటే రోడ్డు ప్రమాదాలు కలగకుండా, ఎలక్ట్రిక్ షాక్స్ తగలకుండా, మనం లేకపోతే నీటి వల్ల ప్రమాదం జరగకుండా ఉండాలంటే శనీశ్వరుడికి 7 శనివారాలు పూజ చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేయించుకోవడము, లేకపోతే కళ్యాణాలు చేయించుకోవడం వలన కుజశనులు శాంతిస్తారు. ఎందుకంటే కుజుడితో కలిసిన శని గ్రహయుద్ధం జరుగుతూ ఉంటుంది. 30 సంవత్సరాలకు ఒకసారి శని కుజులు మీనరాశిలో కలుస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా చిన్న ప్రాబ్లము రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. తర్వాత కూడా మళ్ళీ కలుస్తారు శని కుజులు మళ్ళీ నెక్స్ట్ దీంట్లో. ఏదేమైనా మీరు ఇబ్బంది పడకుండా దేవుడి యొక్క దర్శనం చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుందండి. వైశాఖ మాసంలో కూడా చాలా దానాలు చేస్తే చాలా మంచిది అంటూ ఉంటాం. ముఖ్యంగా గొడుగు దానము, మంచినీళ్ళు వాటర్ దానము, అలాగే చెప్పులు, ఈ 3 మర్చిపోకూడదండి. వాటరు, చెప్పులు, గొడుగు ఇలా చేయడం వల్ల మనకి, మన భావితరాల వాళ్ళకి, మన పైన ఉన్న లోకాల్లో ఉన్న వారికి, వీళ్ళందరికీ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అది పక్కన పెడితే ముఖ్యంగా 17వ తారీఖు కూడా అమావాస్య వస్తుందండి. అమావాస్య పూట చాలా చోట్ల దుర్గా అమ్మవారికి, ఆంజనేయ స్వామి వారికి అలాగా హోమాలు జరుగుతుంటాయి అమావాస్యకి, పౌర్ణమికి. వైశాఖ మాసం ముందు వచ్చే అమావాస్యకి చాలా పవర్ ఉంటుందండి. ఒక్కసారి మీరు దేవాలయాలు సందర్శించి అక్కడ ఏదైనా పూజలు చేస్తున్నా, చండీ హోమాలు చేస్తున్నా తప్పకుండా మీ పేరు ఇచ్చేసి, మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పేసి చేయించేసుకోండి. అద్భుతమైన ఫలితాలు. ఈ కుజశనుల వలన, నవగ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండానండి ఈ నెలలో కూడా మనకి నరసింహస్వామి జయంతి వస్తుంది మనకి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి కూడా ఉంది నెలలో. అంతేకాకుండా మనకి సింహాచల స్వామి ఉన్నారు, నరసింహస్వామి, ఆయనకి కూడా వస్తుంది. అంతేకాకుండా అక్షయ తృతీయ, సింహాచల చందనోత్సవం అంటాం, మర్చిపోతూ ఉంటాను. సింహాచలం చందనోత్సవం అంటే స్వామివారికి చందనం పెడతారు. అది తొలగించిన తర్వాత మనం స్వామివారిని చూడవచ్చు, విష్ణువుని, నరసింహస్వామి దర్శనం చేసుకోవచ్చు. అలా దర్శనం చేసుకోవడం వల్ల అక్షయ తృతీయ అంటే 21వ తారీఖు వస్తుందండి. అక్షయ తృతీయ రోజు బంగారం కాదండి, మనం చేయవలసిన దానాలు అక్షయంగా పెరుగుతూ ఉంటాయి. ఏ దానం చేసినా సరే, బట్టలు కానీ, మంచినీళ్ళు కానీ, ఇంత చెప్పినట్టు గొడుగు కానీ, పాదరక్షలు కానీ, ఒక సద్బ్రాహ్మణి పిలిచి భోజనం పెట్టడం కానీ అలాగా చేస్తూ ఉంటే దానివల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంత కాదు, అక్షయంగా మనకి వస్తూనే ఉంటాయి, పుణ్యం వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన చేసే పుణ్యం మన భావితరాలు, మన తర్వాత వాళ్ళకి కూడా అద్భుత యోగం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు తోచిన దేవుణ్ణి పూజించడం, అంతేకాకుండా మంచి దానం అనేది మర్చిపోకూడదు. చేయడం వల్ల
సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.